ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ రైతు యూరియా దొరకడం లేదని చెప్పి క్యూలో నిలబడ్డం ఎప్పుడున్నా మన 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారన్నా జరిగింది అని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఈరోజు రైతుల పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానంగా ఉందనంటే కారణం బ్లాక్ మార్కెటీర్లతో, దళారీలతో ప్రభుత్వమే చేతులు కలిపింది. దళారీలతో వీళ్ళే చేతులు కలిపి ప్రైవేట్కు కోటా పెంచేసినారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేసినారు. ఈ క్రాప్ అనేది కనపడకుండా పోయింది. ఇంకా పనిలో పని పిఎస్సీలకు వచ్చేసరికి ఇంకా వీళ్ళ కార్యకర్తలు ఎత్తడం మొదలుపెట్టినారు. ఇంకా ఫినిష్. ఓ పక్క కార్యకర్తలు పిఎస్సీలకు వచ్చేసరికి వీళ్ళు ఎత్తడం మొదలుపెట్టినారు. ఆర్బీకేలు లేవు, ఈ క్రాపు లేవు, అన్నీ నిర్వీర్యం. ప్రైవేట్కు కోటా పెంచేసినారు. మార్కెట్లో యూరియా లేదు. వాళ్ళు బ్లాక్ చేశారు, రేట్లు పెంచారు. 267 రూపాయల బస్తా మరో 200 రూపాయలు ఎక్స్ట్రా కడితే తప్పనిచ్చి యూరియా దొరకని పరిస్థితిలోకి ఈరోజు రైతు బతుకు దిగజారిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మన హయాంలో ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు ప్రతి పంటకు రావడమే కాకుండా మరీ ముఖ్యంగా ధాన్యానికి సంబంధించి ప్రతి రైతుకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా రైతుకు ఈ క్రాప్ ద్వారా, ఆర్బీకేల ద్వారా ట్రాన్స్పరెంట్గా ఏ రైతుకైనా కూడా ఎంఎస్పి కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడలా. గన్ని బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్టు పేరుతో అదనంగా దాదాపుగా 10,000 రూపాయల ఎకరాకు రైతుకు అదనంగా అందించిన పరిస్థితులు మన ప్రభుత్వంలో జరిగాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి పరిస్థితి మారింది. ధాన్యాన్ని గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎందుకు ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు అంటాడు పండించిన ధాన్యం ప్రజలు తినే పరిస్థితిలో లేరంట అని నేను ఇప్పుడు చెప్తాడు తీరి. ఈ ధాన్యం అంతా కూడా ఇథనాల్ తయారీ చేసేదానికి మాత్రమే ఉపయోగపడుతుందని నేనే అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంది? ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా నేను ధాన్యం సేకరణలో నా పరిస్థితి ఇదే మాదిరిగానే ఉంటుంది. ధాన్యం కూడా ఏ ఒక్కరికి గిట్టుబాటు ధర రాదు, మీరు పంటలు మానేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. పోనీ ధాన్యం పరిస్థితే చంద్రబాబు నాయుడు గురించి ఇట్లా చెప్తా ఉన్నాడేమో అని అనుకుందాం. పోనీ మిగిలిన పంటలు ఏ పంటకు గిట్టుబాటు ధర వస్తూ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర దొరుకుతూ ఉందా అని అడుగుతా ఉన్నా. కందులు తీసుకున్నా, మినుములు తీసుకున్నా, పెసులు తీసుకున్నా, సజ్జలు తీసుకున్నా, మిర్చి తీసుకున్నా, పొగాకు తీసుకున్నా, ఉల్లి తీసుకున్నా, టమాటో తీసుకున్నా, కొక్కో తీసుకున్నా, చీనీ తీసుకున్నా, మామిడి తీసుకున్నా, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ఏ ఒక్క పంటకైనా కూడా ఈరోజు గిట్టుబాటు ధర లభిస్తూ ఉందా అని అడుగుతా ఉన్నా. ఏ పంటకు రావడంలా. కారణం దగ్గర ఉండి ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఈ క్రాప్ అనే వ్యవస్థను నిర్వీర్యం చేసి, దగ్గర ఉండి సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి ఆర్బీకే స్థాయిలో మనం అలర్ట్ సిస్టమ్స్ పెట్టి, ఆర్బీకేలో పోస్టర్లు పెట్టి ఏ పంటకైనా కూడా ఈ రేటు కన్నా తక్కువ రేటుకు అమ్మే పరిస్థితి ఉంటే వెంటనే నోటిఫికేషన్ మనకు వస్తూ వెంటనే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవుతూ 7,800 కోట్లు మనం ఖర్చు చేస్తూ పంటల కొనుగోలులో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు తోడుగా ఉండం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇక ఒకసారి విద్యారంగం చూడు. నాడు నేడు గాలికి ఎగిరిపోయింది, ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది, టోఫుల్ చదువులు గాలికి ఎగిరిపోయాయి, గోరుముద్ద నీరు గారిపోయిన పరిస్థితులు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది గాలికి ఎగిరిపోయింది, ఇంగ్లీష్ మీడియం చదువులు పిల్లలకు ఎండమావైపోయినాయి. సరే ఎన్ని పక్కన పెడదాం, నాడు నేడు పనులు ఆగిపోయాయి. సరే కాస్త ఇవన్నీ పక్కన పెడదాం. పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఫీజులు ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వంలో. విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి గొప్పగా ప్రభుత్వం అమలు చేసే పథకాలు. ఏ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్. అలాంటిది మొట్టమొదటిసారిగా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ 2024 మార్చి 16 ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్
ఆ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, ఫినిష్. వసతి దీవెన ప్రతి ఏప్రిల్ 2024 ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. మళ్ళా ఏప్రిల్ 2025 మళ్ళా రెండవ ఇన్స్టాల్మెంట్ వసతి దీవెన 1100 కోట్లు ఏప్రిల్ 2024, 1100 కోట్లు ఏప్రిల్ 2025, 2200 కోట్లు. ఇచ్చిందెంత? 0. ఈరోజు పిల్లలకు చదువులు ఆగిపోతూ ఉన్న పరిస్థితులు. చదువుకునేదానికి పేదవాడు ధైర్యం చేయడంలా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో చేరడానికి. చదువుతూ ఉన్న పిల్లడికి ఈరోజు సర్టిఫికెట్లు అందడంలా. కాలేజ్ యాజమాన్యాలు ఈరోజు పిల్లలను చదివించాలి అని అంటే, తీసుకోవాలంటే భయపడతా ఉన్న పరిస్థితులు. ఇది విద్యారంగం పరిస్థితి. ఇంకా కాస్త ఒకసారి అడుగు ముందుకేసి చూస్తే ఇక వైద్య రంగం గురించి నేను చెప్పాల్సిన పనుల. ఆరోగ్యశ్రీ అన్నది 25 లక్షల దాకా ప్రతి పేదవాడు దర్జాగా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి, నెట్వర్క్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకొని వచ్చే పరిస్థితి. 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందే పరిస్థితి. 3300 ప్రొసీజర్లకు వైద్యం అందిస్తూ ఉన్న పరిస్థితి. ఈరోజు ఆరోగ్యశ్రీకి ఈ పెద్ద మనిషి గత 16-17 నెలల నుంచి పెట్టిన బాకీ. మామూలుగా ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు 300 కోట్లు అవుతుంది ఖర్చు. ఈ 17 నెలలు 16 నెలలు ఇంటూ 300 అంటే దాదాపుగా 4500 కోట్లు. ఈ పెద్ద మనిషి 1000 కోట్లు కూడా ఇలా దాదాపుగా 3500 కోట్లు బకాయిలు. ఏ పేదవాడు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం, వైద్యం కోసం ఏ పేదవాడైనా కూడా ఏ హాస్పిటల్కు పోలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంకా ఆరోగ్య ఆసరా గురించి నేను చెప్పాల్సిన పనులు. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే, ఇంకా వైద్యం అందిన తర్వాత ఆపరేషన్ పీరియడ్లో ప్రతి పేదవాడికి నెలకు 5,000 రూపాయలు ఇచ్చి రెస్ట్ పీరియడ్లో సహాయంగా ఉండే గొప్ప కార్యక్రమం మన ప్రభుత్వ హయాంలో అమలయ్యేది. సంవత్సరానికి 450 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ 16 నెలలు 17 నెలలుగా అయిన ఖర్చు దాదాపుగా 600 కోట్లు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇచ్చింది పెద్ద బోర్డు 0. ఈ పరిస్థితుల్లో ఉండగా ఈ పెద్ద మనిషి మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా మెడికల్ కాలేజీలు అమ్ముతాడని చెప్పి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని చెప్పి ఆలోచన చేసే మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఎందుకనంటే ఒక మెడికల్ కాలేజ్ అనేది ఎందుకు ఎంత అవసరమో తెలుసా? అసలు ఎప్పుడు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూళ్ళు నడుపుతుంది? ఇక్కడే కాదు, దేశంలో, మన రాష్ట్రమే కాదు, దేశం మొత్తం. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూల్ నడుపుతుంది? గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది? గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది? ఎందుకో తెలుసా? గవర్నమెంట్ నడపకపోతే, గవర్నమెంట్ స్కూళ్ళు నడపకపోతే నారాయణ చైతన్య లాంటి వాళ్ళు పేదలను చదివించే పరిస్థితి ఉండదు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ నడపకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో పేదలను బతకనిచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి